మరి నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అంత ప్రభు, అంత గొప్ప ప్రభు చెప్పాడు కదా. మరి ఆ ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడండి? నోటి మాటతోటే భూమి కలుగును కాకంటే భూమి కలిగింది, ఆకాశం కలుగును కాకంటే ఆకాశం కలిగింది, సముద్రం కలుగును కాకంటే సముద్రం కలిగింది, చెట్లు జంతువులు సమస్తం నోటి మాటతోటే కలిగాయి. కానీ మనకు మాత్రం ఆయన చేతితోటి చాలా అందంగా సుందరంగా ఆయనలాగే తయారు చేసుకున్నాడు. తయారు చేసుకొని మన తండ్రి ఎవరో మనం గుర్తుపట్టలేని పరిస్థితి ఈరోజు మానవుడు పాపంలో పడిపోయాడు, కూరుకుపోయాడు. ఈ పాపంలో నుంచి బయటికి లాగడానికి ఆయన వచ్చాడు. చూడండి, వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను. చాలా మంది దేవీ దేవతలు ఎందుకు వచ్చారండి? మంచి జంతువులు, కోళ్ళు, పొట్టేలు అన్ని కూడా బలిపించుకోవడానికి వచ్చారు. చాలా మంది సుఖపట్టడానికి వచ్చారు, వాళ్ళ భక్తుల్ని పిండటానికి వచ్చారు, వాళ్ళ భక్తుల్ని పీడించడానికి వచ్చారు. యేసు ప్రభు మాత్రం అలా కాదు, పాపులను రక్షించడానికే వచ్చాడు ఆయన. తెలుసుకోవాలి. యేసు ప్రభు అంటే ఏదో చాలా మంది కొంచెం హేళనగా ఉంటారు. యేసు ప్రభు దేవుడు అని తెలుసు కానీ పరిపూర్ణంగా నమ్మరు. అందుకని సరిగ్గా తెలుసుకోవాలి మీరు. పాపులు అంటే ఎవరు? నేనైతే ఎటువంటి పాపం చేయట్లేదు, తిన్నకాడికి తిన్నాను, ఉన్నకాడికి ఉన్నాను, నా పని చేసుకున్నాను, నా కుటుంబం ఏంటో, నా భర్త ఏంటో, నా పిల్లలు ఏంటో, నా పని ఏంటో అనుకుంటున్నారు మీరు. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నీవు ఎంత అందగత్తెవైనా, నీవెంత డబ్బున్న మగాడివైనా, నీకెంత పలుకుబడి ఉన్నా, నీకెన్ని ఆస్తులున్నా, నువ్వు పాపివే. ఎటువంటి భేదము లేదు. అడుగు తినేవాడు కూడా పాపే. నువ్వు అంతస్తుల్లో ఉన్నా పాపివే. ఏ భేదమును లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఇది సత్యం.